ఇవాల్టి మన టాపిక్ హౌ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే కేవలం ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోదు. ఈ కాంపిటేటివ్ సొసైటీలో సక్సెస్ అవ్వాలంటే మీ పర్సనల్ సక్సెస్ కూడా చాలా అవసరం. సో నేను మీ కౌశిక, యూఆర్ వాచింగ్ FTIH Crash Course. లర్న్ హౌ టు సెల్. అసలు ఎలా అమ్మాలి అనేది స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, యూనివర్సిటీలో కానీ నేర్పించరు. మీరు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా, ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటున్నారా, స్క్రిప్ట్ రైటర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ముందుగా హౌ టు సెల్ అనే దాన్ని నేర్చుకోండి. ఎందుకంటే మీకు ఎంత ప్యాషన్ ఉన్నా, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా హౌ టు సెల్ అనే దాన్ని మీకు తెలియకపోతే వేస్ట్. దీనికి సంబంధించి కొన్ని ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. మీరు మీ పిచ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, పర్సనల్ ప్రజెంటేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవి మీకు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. మీ పర్సనల్ పిచ్ని డెవలప్ చేసుకోండి. జనానికి మీరెవరో, మీరు ఏం చేయగలరో తప్పకుండా తెలియాలి. ఒక ఫిల్మ్ మేకర్కి ఎదురయ్యే బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే స్టార్టింగ్లో తనకి తాను రికగ్నిషన్ తెచ్చుకోవడం, అట్రాక్ట్ చేయడం. అదేనండి పర్సనల్ పిచ్ అనే కాన్సెప్ట్. పర్సనల్ పిచ్చింగ్కి ఇంకో వే ఏంటంటే వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం. వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మీరు ఏం చేస్తారు, మీ కాన్సెప్ట్స్ ఏంటి అని అందులో క్లియర్గా చూపించవచ్చు. సోషల్ నెట్వర్కింగ్ మీకున్న ఐడియాస్ని, ఐడియాలజీస్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది నిజం. పర్సనల్ వెబ్సైట్ అంటే దాని కంట్రోల్ మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ పోర్ట్ఫోలియోని చూపించుకుంటూ మీ సబ్స్క్రైబర్స్ని డెవలప్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే దీని ద్వారా మీరు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మీకు బ్రాండ్ అవుతుంది. దీని ద్వారా మీరు జనాల్లోకి వెళ్ళినప్పుడు మీది ప్రొఫెషనల్ అప్రోచ్ అవుతుంది. బిల్డ్ ఆన్లైన్ బ్రాండ్. మీ మెసేజ్ని ఆర్టిక్యులేట్ చేసి అందంగా సోషల్ నెట్వర్క్ సైట్స్లో ప్రజెంట్ చేయండి. దీనికి ఒక ఆన్లైన్ బ్రాండ్ బిల్డప్ చేయడం చాలా ఇంపార్టెంట్. గూగుల్లో మీ నేమ్ టైప్ చేయగానే మీ కంపెనీ పేరు, మీ మెసేజ్ వచ్చేలా చూసుకోవాలి. ఇలా రాకపోతే జనాలు దాన్ని ఇన్కన్సిస్టెంట్ ప్రెజెంట్గా తీసిపడేస్తారు. ప్రాక్టీస్ లైవ్ స్ట్రీమింగ్. ఈ రోజుల్లో జనాల్లోకి బాగా చచ్చుకుపోయిన ట్రెండ్ లైవ్ స్ట్రీమింగ్. 21st సెంచరీలో మోస్ట్ కామన్ కమ్యూనికేషన్ ఛానల్ ఈ లైవ్ స్ట్రీమింగ్. ఇంకొక 10 సంవత్సరాల్లో ఇది ఇంకా ఫేమస్ అవుతుందని చెప్తున్నారు. ఫేస్బుక్ లైవ్ ద్వారా మీరు మీ ప్రోడక్ట్ని లైవ్లో సెల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫిల్మ్ మేకర్స్ అయితే మీ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఈ ఫేస్బుక్ లైవ్లోనే ప్రమోట్ చేసుకోవచ్చు. క్రియేట్ యువర్ ఓన్ కమ్యూనిటీ. ఫిలిం ఇండస్ట్రీ నెట్వర్క్స్ అనేది సరైన ప్యాషనేట్ సపోర్టర్స్ లేకపోతే ఈ రోజు ఇలా ఉండుండేవి కాదు. సో మీరు కూడా మీ ఓన్గా కమ్యూనిటీ క్రియేట్ చేయండి. అది సోషల్ నెట్వర్క్స్లో కావచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇలా ఏ నెట్వర్క్స్లో అయినా అయి ఉండొచ్చు. దాని ద్వారా మీరు ఫేమస్ అయి మీ డ్రీమ్ని మీరు నెరవేర్చుకోవచ్చు. ఎర్న్ ఫ్రమ్ ఈ-కామర్స్. సపోజ్ యూట్యూబ్లో మీ షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యాయి అనుకోండి. వాళ్ళు మీ షార్ట్ ఫిలిమ్స్ని మళ్ళీ చూస్తారు. దీని ద్వారా మీ మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీరు ఫేమస్ అవుతారు, సొసైటీలో మీ పబ్లిసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ సపోజ్ మీకు ఒక ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఆ ప్రోడక్ట్ ఎక్కడైతే తయారైందో అక్కడే మనం మళ్ళీ కొంటాం. అలాగే మీ యాక్టింగ్ స్కిల్స్, మీ ఫిల్మ్ మేకింగ్ కూడా ఆడియన్స్కి నచ్చితే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరే కొనడానికి ట్రై చేస్తారు. సో చూసారు కదా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను కౌశిక, యు ఆర్ వాచింగ్ FTIH Crash Course. Catch you in my next video. Until then, keep smiling. Bye, take care.